అది బెత్లెహేం రొట్టె. ఇప్పుడు బెత్లెహేం రొట్టె చేద్దాం మనం. ఎలా అంటే మొదట మనము చూసినట్లయితే దేవుని వాక్యంలో లూకాసు సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో, లూకాసు సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో ఒకసారి ఎవరన్నా చదువుతారా? లూకాసు సువార్త 2:11. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి తొట్టెలో పండుకొని ఉంటారని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆ తొట్టె గురించి ఈరోజు మనము తెలుసుకుందాము. 3 తొట్టెల గురించి మనం ఈరోజు తెలుసుకుందామండి. 3 తొట్టెలు. ఒకటి నీళ్ళ తొట్టె, ఒకటి వాటర్ తొట్టె, ఒకటి నూనె తొట్టె. వాటర్ అన్న నీళ్ళన్న ఒకటే కదా. ఒకటి పిండి తొట్టె, నూనె తొట్టె, నీళ్ళ తొట్టె. ఈ 3 తొట్టెల గురించి మనము తెలుసుకుందాం. మొదట పిండి తొట్టె గురించి తెలుసుకుందామండి. పిండి తొట్టె, యేసు ప్రభు మరి రొట్టెగా అయిపోయాడని చెప్పాను కదా. ఒక పాట చిన్నప్పుడు మేము పాడేవాళ్ళం. మాకు ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ ఫ్యామిలీ ప్రేయర్ ఉండేదండి. మా అమ్మ నాన్న సేవకులుగా చేశారు కాబట్టి ఎవ్రీడే మాకు 5 o'clockకి ఫ్యామిలీ ప్రేయర్ జరిగేది. దాంట్లో ఒక పాట పాడేవాళ్ళు చిన్నప్పుడు. 60 ఏళ్ల క్రితం, 50 ఏళ్ల క్రితం కదా సుమారు. పిండి వలెను పిసుకాబడెను, కాల్చబడెను ప్రభు కల్వరిలో అని ఒక మంచి స్టాంజా ఉండేది. అది చిన్నప్పుడు మేము పాడేవాళ్ళం. యేసు ప్రభు రొట్టె అవ్వాలంటే ముందు పిండి పిసుకబడినట్లుగా రోమా ప్రభుత్వం యొక్క రోకట్లో ఆయన దంచబడ్డారు, పిసుగుపడ్డారు, రొట్టెగా అయ్యారు. జీవాహారం నేనే యోహాను సువార్త 6వ అధ్యాయంలో దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. ఆయన ఆ విధంగా రొట్టెగా తయారయ్యారు. అందుకే దీన్ని జ్ఞాపకం చేసుకుంటకు నన్ను భుజించండి అని కొరింథీ పత్రికలో దేవుని వాక్యం సెలవిస్తుంది అనమాట. ఆయనని రొట్టెను మనం తీసుకునేటప్పుడల్లా ఆయన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన శ్రమల్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం అనమాట. మనకి తెలిసిన వాక్యమే. మరి మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయంలో ఒక పిండి తొట్టె కనిపిస్తుంది. సారెపతి విధవరాలు అని ఒక ఆమె దగ్గరికి ఏలియా పంపించబడతాడు. అక్కడ పిండి, ఆ తొట్టెలో పిండి అయిపోలేదు, బుడ్డెలో నూనె కూడా తక్కువ కాలేదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అసలు పిండి తక్కువే కాలేదంటండి. 3.5 సంవత్సరాలు చక్కగా పోషించబడింది. మనకు తెలుసు కదా. అంత సమృద్ధి అనమాట. ప్రభువుని మనం ఎప్పుడైతే ఎంత లేమిలో కానీ, మనకి ఏ కొరత ఉన్నప్పటికీ, ఎంత పరిస్థితులు ఎలా తారుమారైనప్పటికీ ప్రభువుని మనం కలిగి ఉన్నట్లయితే ఎప్పటికీ మనకి తక్కువ కానే కాదనమాట. లోకంలో ఎన్ని సంపదలు ఉన్నప్పటికీ ప్రభువు లేని జీవితము జీరో. మణులు మాణిక్యములున్న మేడమెద్దులు ఎన్నున్నా మదిలో యేసు లేకుంటే అన్నీ ఉన్నా సున్నా అనమాట. కాబట్టి దేవుని కలిగి మనము జీవించుదామండి. ఇంకొక తొట్టె మనం చూద్దాం. పిండి గురించి 2-3 రిఫరెన్సులు చూసుకుని ముందుకు వెళదామండి. తర్వాత 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 38వ వచనం. దైవజనుడ కుండలో విషం ఉంది అని చెప్తారు. ఇక్కడ మనకు తెలుసు కదా. పాత వాక్యాలే ఇవి, కొత్త వాక్యం ఏమి చెప్పడం లేదు. దైవజనుడ కుండలో విషం ఉంది అని కేకలేసి చెప్పినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 38వ వచనం. ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. క్షామము కలిగి ఉన్న సమయంలో శిష్యులందరూ వంట చేస్తూ ఉన్నప్పుడు 40వ వచనం చదువుతున్నా. దైవజనుడు ఆ కొండలో విషముందని కేకలు వేసి దాన్ని తినక మానేరి. అప్పుడు ఏం జరిగిందంటే, తినకుండా మానినప్పుడు అక్కడ ఎలీషా ఏం చేస్తున్నాడంటే, ఇందాక మనం ఏలియా గురించి చదివాము, ఇప్పుడు ఎలీషా గురించి తెలుసుకుంటున్నాము. ఎలీషా ఏం చేశాడంటే, అతడు పిండి కొంచెము తెమ్మని చెప్పాను. పిండి అంటే యేసు ప్రభు, రొట్టె అంటే యేసు ప్రభు. కొంచెము పిండి తీసుకురమ్మని చెప్పాను. వారు తేగా కుండలో దాన్ని వేసి జనులు భోజనము చేయుటకు వడ్డించడని చెప్పాను. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపించకపోయాను. హల్లెలూయా. ఎప్పుడైతే మన జీవితంలోకి యేసు ప్రభుని చేర్చుకుంటామో, విషము లాంటి మన జీవితాన్ని, చెడిపోయిన మన జీవితాన్ని బాగు చేయడానికి ఆయన
సామర్థ్యము కలిగిన వాడనమాట. ఎలాంటి ఘోర పాపినైనా ఆయన క్షమించటానికి ఆయన చాలిన దేవుడు అనమాట. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. అట్టి ప్రధాన యాజకుని దగ్గరికి మనము దినదినము వస్తున్నాము. మనం ఎక్స్పీరియన్స్ చేయాలి ఆయన యొక్క మంచితనాన్ని, గొప్పతనాన్ని, ఆయన యొక్క ప్రేమను, దయాళత్వమును అన్నీ కూడా, ప్రేమ ఫలాలు అన్నీ కూడా మనం ఎక్స్పీరియన్స్ చేయాలండి. మరి పిండి తీసుకొచ్చి వేసినప్పుడు ఆ విషమంతా పోయినట్లు, అది బాగుపడినట్లు చూస్తున్నాం అనమాట. యేసు ప్రభుని ఏ విధంగా అయితే మనం హృదయంలోకి చేర్చుకుంటామో, విషం లాంటి మన జీవిత విష చూపులు లాంటి మన కళ్ళు కానీ, నేత్రాలు, మన కళ్ళు కానీ, మన తలంపులు కానీ ఏవైనా సరే పవిత్రము చేయబడతాయండి. ఇంకొక తొట్టి దగ్గరికి మనం వద్దాము. నూనె తొట్టె. ఎలీషా, ఇదే రాజుల గ్రంథము, 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయంలో మొదటి నుంచి మనం కొన్ని వచనాలు చదివినట్లయితే అక్కడ ఎలీషాకి శిష్యుడైనటువంటి దైవజనుడు, మంచి బోధకుడు భార్య ఎలీషా దగ్గరకు వచ్చి ఒక విన్నపం చేసుకుంటుంది. నా భర్త చనిపోయాడు, ఆయన ఎంత మంచివాడో మీకు తెలుసు. ఈ స్టోరీ అంతా చెప్పినట్లయితే చాలా సమయం అయిపోతుంది. నేను బ్రీఫ్గా 2 ముక్కలు చెప్పి నేను త్వరగా ముగించేస్తాను. నా భర్త ఎంత దైవజనుడు, ఎంత మంచివాడో మీకు తెలుసు. మీ దగ్గర ఎంత శిష్యారూపం చేశాడో మీకు తెలుసు. అలాంటి భర్తను పోగొట్టుకున్నాము. ఇప్పుడు నా ఇంట్లో 2 కుమారులు ఉన్నారు. ఆ కుమారులు ఇద్దరిని కూడా మరి సర్వెంట్స్గా తీసుకెళ్ళిపోవడానికి అప్పుల వారు వచ్చేసారు. కాబట్టి దయచేసి నాకు ఏదన్నా చేయండి అని ప్రభు దగ్గరికి, ఎలీషా దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఎలీషా ఏం చెప్తున్నాడంటే, నీ దగ్గర ఏమున్నది నీ దగ్గర ఏమున్నది అని అడుగుతాడు. బైబిల్లో చాలా ప్రశ్నలు ఉన్నాయండి. బైబిల్లో 3250 పైగా ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నల్లో నేను ఈరోజు 3 ప్రశ్నలు విశదీకరిస్తాను. తెలుసుకుందాము 3 ప్రశ్నల గురించి. అయితే ఇక్కడ ఈమె కూడా మరి దైవజనుని దగ్గరికి వెళ్ళినప్పుడు నీ దగ్గర ఏముంది అని అంటాడు. ఇంకొకటి పౌలు దమస్కు పట్టణం దగ్గర అక్కడ క్వశ్చన్ వస్తుంది అనమాట. సౌలా నీవు వేళ నన్ను హింసించుచున్నావు, అదొక క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఆదికాండంలో ఏమని ఉంటుందంటే, ఫస్ట్ క్వశ్చనే, ఆదమ్మా నీవెక్కడున్నావు? ఈరోజు మనల్ని కూడా అడుగుతున్నాడు, మన పరిస్థితి ఏంటి, మనం ఎక్కడున్నాము? ఆత్మలో ఎదుగుతున్నామా? ఆత్మీయంగా ఎదుగుతున్నామా? ప్రభు సేవలో ఎదుగుతున్నామా? ప్రభు పనిలో ఎదుగుతున్నామా? క్రిస్మస్లో అనేకమైన క్రిస్మస్లు వస్తున్నాయి, మనకి వెళ్ళిపోతున్నాయి. మరి క్రిస్మస్లో ఆచారంగానే చేసుకుంటున్నాం కానీ మరి ఆత్మీయంగా చేసుకుంటున్నామా లేదా? మనం కూడా చాలా ప్రశ్నలు వేసుకోవచ్చు. యెషయా దగ్గరికి ఒక వర్తమానం వస్తుంది. యెషయా, నా పని చేయటానికి ఎవరు వెళతారు అని ఒక క్వశ్చన్ వేసినప్పుడు దేవుడు నేను వెళతాను అని యెషయా అంటాడనమాట. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తాం. కాబట్టి అనేకమైన ప్రశ్నలు ఉన్నాయి. ఇక్కడ ఎలీషా అడుగుతున్నాడు, నీ దగ్గర ఏముందంటే నూనె కుండ ఉంది అని అంటుంది. దానిలో కొంచెం నూనె మాత్రమే ఉంటుందన్నమాట. ఆ నూనె తీసుకుని పిల్లలిద్దరిని వెళ్ళి ఆ ఊరిలో మొత్తం కుండలన్నీ అడిగి తీసుకురమ్మని చెప్పినప్పుడు వారందరూ కుండలన్నీ సమకూర్చి లైన్గా పెట్టినప్పుడు ఆ నూనె పోయటము మొదలుపెట్టాడు. నెక్స్ట్ ఒక కుండలో పోసిన తర్వాత మరి ఒక కుండలోకి, ఒక కుండలోకి పోసిన తర్వాత మరి ఒక కుండలోకి, అలాగా సమృద్ధి అనమాట, ఫుల్ సమృద్ధి. అప్పుడు ఎలీషా అంటున్నాడు, ఇంకా లేవా, ఇంకేమి లేవా కుండలు అంటే, అన్నీ తెచ్చేసామయ్యా, ఇంకేమి లేవన్నప్పుడు, అయితే ఈ నూనెను మీరు అమ్ముకుని మరి మీ అప్పు తీర్చుకోనండి, మీ పిల్లల్ని బానిసలుగా పంపించక్కర్లేదు, మరి దేవుని సేవకులుగా తయారు చేయని చెప్పి అభయహస్తం ఇచ్చి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లు మనం చూస్తామన్నమాట. ఆ యొక్క మిరకల్ కూడా మనం చూస్తాము. ముందు పిండికి అంటే రొట్టె తయారవడానికి యేసుప్రభువే రొట్టె జీవాహారం అని చెప్పాను కదా. పిండి కావాలి, నూనె కావాలి, నీళ్లు కావాలి. ఈ 3 పదార్థాల్లో నేను ఇప్పుడు ఏం చెప్పాను, పిండి గురించి చెప్పాను, నూనె గురించి చెప్పాను, నీళ్ళ గురించి కూడా కొంచెం తెలుసుకుని ఇంకా వర్తమానంలోకి వెళదాం. మనం ఆ ప్రశ్నల్లోకి వెళదాం. 3 ప్రశ్నలు కూడా నేను ఈరోజు మీకు చూపిస్తాను. అయితే మూడవదిగా నీళ్ల తొట్టె మనకు అందరికీ తెలిసిందే, రిఫరెన్స్ తీనక్కర్లేదు, అందరికీ వెల్ నోటెడే. యోహాను సువార్త 2వ అధ్యాయంలో కానా విందుకి యేసు ప్రభువు ఆయన శిష్యులు పిలువబడతారు. అక్కడ మరియ తల్లి కూడా ఉంటుందన్నమాట.
అక్కడ ఉండినప్పుడు మరి ద్రాక్షారసం అయిపోతుంది. అసలు ద్రాక్షారసం అయిపోవటం అంటే వారికి యూదులకి చాలా అవమానకరమైన పరిస్థితి అనమాట. మనకి అన్నం లేకపోతే అంటే ఫంక్షన్ పెట్టుకున్నప్పుడు భోజనం బిర్యానీ అయిపోతే మనకెంత అవమానకరంగా ఉంటుందో. అరే! చుట్టాలని పిలిచాము, ఇంతమందిని పిలిచాము, మొత్తం భోజనం అయిపోయింది. ఇప్పుడెట్లా అని మనం ఎంత కంగారు పడతామో వాళ్ళకి అంతకన్నా ఎక్కువ కంగారనమాట ద్రాక్షారసం అయిపోతే. అలాంటి పరిస్థితుల్లో యేసుప్రభు అక్కడ ఉన్నారు కాబట్టి ఆ కొరతను తీర్చినట్లుగా మనము చూస్తామండి. అక్కడ మూడవ తొట్టె మనకి కనిపిస్తుంది. ఆ కొరతనంతా తీసేసి మారాలాంటి అంటే ఖాళీ అయిపోయినటువంటి జీవితాన్ని, ఖాళీగా ఉన్నటువంటి జీవితాన్ని నింపడానికి ఆయన సామర్థ్యం గలవాడు. మారాలాంటి చెడిపోయిన జీవితాన్ని కూడా మధురంగా చేయటానికి ఆయన సామర్థ్యము కలిగిన వాడిగా మనం చూస్తూ ఉంటామండి. ఆ తర్వాత మరి ఒట్టి నీళ్ళని ఎంత మధురమైన ద్రాక్షారసంగా చేస్తారంటే ఎంత మిరకల్ అండి. అదే ఫస్ట్ మిరకల్ జీసస్ చేసింది, మనందరికీ తెలిసిందే. కాబట్టి ఈ 3 తొట్టెలు మనకి సాదృశ్యంగా ఉన్నాయి. ఒక వ్యక్తి ఆత్మీయ జీవితంలో ఎదగాలంటే ఈ 3 కూడా కావాలండి. సమృద్ధిమైన జీవాహారం కావాలి, వాక్యము. తర్వాత నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. వాక్యము కావాలి, ప్రార్థన కావాలి, నూనె పరిశుద్ధాత్మ కూడా కావాలి. ఒక మరి వ్యక్తి జీవితంలో మరి ఆత్మీయంగా ఎదగాలంటే ఈ 3 కూడా ఎంతో అవసరం. పరలోకానికి వెళ్ళటానికి ఒక నిచ్చెనలాగా లేక ఒక పక్షికి 2 రెక్కల్లాగా ఏ విధంగా ఉంటాయో అట్టి విధంగా మనము పరలోకానికి ఎక్కిపోవడానికి ఇవన్నీ కూడా మనకి ఎంతో అవసరం అనమాట. ఈరోజు ఆ 3 క్వశ్చన్లు కూడా మనము తెలుసుకుందాం. 3 క్వశ్చన్లు ఏంటంటే, ఫస్ట్ హేరోదు ఏమంటాడండి? మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, చూద్దామా? ఒకసారి ఎవరైనా తీసినట్లయితే చదవండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం అనుకుంటా, చూస్తాను నేను. 2:2 యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? క్వశ్చన్ నెంబర్ 1. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని అడుగుతున్నాడు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉంటాడండి? ఎక్కడ పుట్టాడు యేసు ప్రభు? మనందరికీ తెలుసు. సెంటర్ పాయింట్ ఆఫ్ ద యూనివర్స్ ఎక్కడండి? యెరూషలేము సెంటర్ పాయింట్. యెరూషలేములోనే, ఇప్పుడు యెరూషలేం అంటే ఒక టేబుల్ అంత ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. యెరూషలేంలోనే మిడిల్ పాయింట్ అంటే నాభి ఏదంటే బెత్లెహేం అనమాట. అందుకనే ప్రవచనాలు నెరవేరటం కొరకు ఎక్కడ పుట్టి ఉన్నాడు? యూదుల రాజుగా పుట్టి ఉన్నవాడు ఎక్కడ పుట్టిన రాజైన హేరోదు దినములందు యూదా దేశ బెత్లెహేంలో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి అడిగిన ప్రశ్న ఏంటంటే, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని. ఎప్పుడైతే ఈ ప్రశ్న అడిగారో అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హేరోదుకి కలవరం పట్టుకుందండి. హేరోదు మామూలు మనిషి కాదు. హేరోదు చాలా రూడు మనిషి అనమాట. చాలా చెడ్డవాడు. ఎంత చెడ్డవాడంటే సీటు కోసము, తన యొక్క కుర్చీ కోసము సొంత భార్యని పిల్లల్ని కూడా చంపేటంటే క్రూరుడు కరెక్ట్ వర్డ్ చెప్పాలంటే క్రూరుడు అనమాట. అలాంటి క్రూరమైనటువంటి ఈ హేరోదు ఇంకా ఆయన ఇంటి వారినే పిల్లల్ని చంపుకోవడానికి ఇష్టపడలేదు. చరిత్ర చెప్తుంది కదా, ఆయన భార్య ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడంట మరి పిల్లోడో ఉంటారు కదా లోపల. అయితే మగపిల్లోడు పుడతాడేమో, మళ్ళీ నా సీటుకి ఒకవేళ ఇబ్బంది కలుగుతుందేమోననేసి పొట్ట మీద కాలు పెట్టి తొక్కి చంపేశాడంట. అంత క్రూరుడు అనమాట, అంత క్రూరుడు. కాబట్టి హేరోదు మరి నాకన్నా ఇంకొక రాజు పుట్టడం ఏంటి, యూదుల రాజు నేనే ఒక రాజునైతే ఇంకొక రాజు పుట్టడం ఏంటి అని ఇంకా సర్వే చేయించి మొత్తాన్ని అక్కడ ఉన్న పిల్లల్ని, ఆ ఏజ్ పిల్లలందరినీ చంపించినట్లు వాక్యం సెలవిస్తుంది. మనకు తెలిసిందే, ఆ విషయం కూడా మనకు తెలిసిందే. కాబట్టి ఎంత భయంకరమైన పరిస్థితుల్లో యేసు ప్రభువు ఆ యొక్క క్రూరత్వము గలటువంటి ఆ రాజు పరిపాలన యేసు ప్రభువు పుట్టడము, అది కూడా చాలా కష్టతరమైన సమయంలో పుట్టడం కూడా ఆశ్చర్యకరమే అనమాట. తర్వాత రెండవ ప్రశ్న దగ్గరికి మనం వద్దాం రండి. ఇంకా 5 మినిట్స్లో నేను వాక్యాన్ని ముగించేస్తాను. 2వ అధ్యాయము 5వ వచనం. యూదయ బెత్లెహేము 2వ అధ్యాయం మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనము. క్రీస్తు ఎక్కడ పుట్టినని 4వ వచనం అండి 4వ వచనము. క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. ఎవరు అడుగుతున్నారు? రాజు అడుగుతున్నాడు. రెండవ ప్రశ్న, క్రీస్తు ఎక్కడ పుట్టెను? ఎక్కడ పుట్టాడండి?
బెత్లెహేంలో పుట్టాడు. ఎందుకు పుట్టాడు? పాపులను రక్షించుటకు మనిషి కుమారుడు, నశించిన దాన్ని వెతికి వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చునని మనం చూస్తున్నాం. ఇదే ప్రశ్నకి జవాబుగా ముందే 720 సంవత్సరాలకి ముందే మరి మీకా ప్రవక్త ప్రవచనంలో మనం తెలుసుకుంటున్నామండి. ఆల్రెడీ మనకు అది కూడా తెలిసిందే. 5వ అధ్యాయం 2వ వచనంలో ఈ ప్రశ్నకి జవాబు మనం ఉంటుందన్నమాట. అక్కడ ప్రవచనం ఉంటుంది, ఇక్కడ నెరవేర్పు ఉంటుందండి. అక్కడ ప్రవచనం ఉంటుంది, ఇక్కడ నెరవేర్పు ఉంటుంది. కాబట్టి 2 ప్రశ్నలు చూసాం మనము. ఒకటి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని ఈ క్రూరుడైనటువంటి హేరోదు అడిగినప్పుడు మరి వారు జ్ఞానులు జ్ఞానవంతంగా ఇక్కడ చేసినట్లుగా, అంటే నేను కూడా వచ్చి వర్షిప్ చేస్తాను, మీరు కనుక్కుని వచ్చి నాకు చెప్పండి అన్నప్పుడు మరి దేవుని దూత చేత వాళ్ళు ప్రేరేపించబడి ఆ ప్లేస్కి వెళ్ళకోకుండా వేరే మార్గంలో తిరిగి వెళ్ళిపోవడం చూస్తాం అనమాట. ఇంకా జ్ఞానులు రావట్లేదని ఈయన కోపం వచ్చేసి మరి అక్కడ ఉన్నటువంటి పిల్లలందరిని చంపించడం కూడా మనం చూస్తూ ఉంటాము. తర్వాత 2వ ప్రశ్న, క్రీస్తు ఎక్కడ పుట్టాను? ఎక్కడ పుట్టాడు? యెరూషలేములో, బెత్లెహేంలో చూస్తున్నాము. 3వ ప్రశ్న దగ్గరకు వద్దాము. ఇది ఒక్కటి చూసుకుని మనం ముగించుకుందాము. లూకా సువార్త 2వ అధ్యాయము. లూకా సువార్త 1వ అధ్యాయము 37వ వచనము, 34వ వచనం అండి. ఒకసారి మరియా అడుగుతున్న ప్రశ్న, ఇది నాకు ఎలాగూ సంభవించును, నేను పురుషుని ఎరుగిన దానిని. 34వ వచనం అండి, 1వ అధ్యాయం 34వ వచనం లూకా సువార్త. అందుకు మరియా, నేను పురుషుని ఎరిగిన దాన్నే, నాకు ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా. ఇది కూడా క్వశ్చనే కదా, నాకు ఇది అంతా ఎలా జరుగుతుంది, నేను ఎలా ప్రెగ్నెంట్ అవుతాను, నాకు ఎలాగ నేను పురుషుని ఎరిగిన దాన్నే అని అమాయకంగా అడిగినటువంటి ప్రశ్నను మనం ఇక్కడ చూస్తాం అన్నమాట. అయితే దూత ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంటంటే 37వ వచనం, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. దేవుడు చెప్పాడు కాబట్టి అది జరుగుతుంది. నువ్వు ఎలాగా నీ గర్భంలో శిశువు యేసు ప్రభువు ఏ విధంగా వస్తాడో అదంతా మనకి తెలిసిందే. పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భం ధరిస్తావన్న మాటలు మనకి తెలిసినవే అన్నమాట. అయితే దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకం కావు. ఇంగ్లీష్లో ఒక చక్కని మాట ఉంటుంది, విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. మనం ఇంగ్లీష్లో చదువుకున్నట్లయితే అసలు అక్కడ చాలా చక్కగా డైరెక్ట్గా మన హృదయాన్ని గుచ్చేటువంటి మాటలు అనమాట. అంటే మన కుటుంబంలో ఎన్ని సమస్యలు, అంటే మనకు తలకు మించిన సమస్యలు ఉన్నప్పటికీ, కరువైన, ఖడ్గమైన, నిరాశ అయినా, నిస్పృహ అయినా, మరి ఎలాంటి కుటుంబ సమస్యలైనా, ఆరోగ్య సమస్యలైనా, ఆర్థిక సమస్యలైనా, ఏ సమస్యకైనా ఆయన చాలిన దేవుడండి. ఇది ఎలాగూ నాకు జరుగుతుంది, ఇది ఎలాగూ తీరుతుంది నాకు ఈ సమస్య అని మనం కలవరంతో ఉన్నామా? హేరోదుకు వచ్చిన లాంటి కలవరాలు మన జీవితాల్లో అనేకం రావచ్చు. కానీ ప్రభువు మనతో ఉన్నట్లయితే, ప్రభువుతో మనము పెనుగులాడినట్లయితే, ప్రార్థనలో పెనుగులాడితే, నవేడేస్లో ఒక పాట నాకు బాగా నచ్చిన పాట, నవేడేస్ ఎక్కువగా వింటున్నాను. ప్రార్థనతో పెనుగులాడి పోరాడితేనంట జయించలేనిది ఏముండదంట. నీ పాదాలు తడపకుండా నా పయనము సాగదయ్యా అని ఒక చక్కని పాట జయ సిస్టర్ పాడుతూ ఉంటారు. అంటే తను పాడినప్పుడే నేను క్యాచ్ చేశాను, అందుకని తన పేరు తీశాను. అయితే ఆ పాట అన్నమాట. మనకి సమస్యలు ఎలాంటి సమస్యలు అయినప్పటికీ ప్రభువు దగ్గరికి మనం వచ్చినప్పుడు, ప్రభువుతో మనం ఉన్నప్పుడు, ప్రభువుతో ప్రార్థనలో పోరాడినప్పుడు, ఇంకొక పాట కూడా నాకు జ్ఞాపకం వస్తుంది, ప్రార్థనతో జయించలేనిది ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయం అనమాట. ఎంత పెద్ద పోరాటం వచ్చినప్పటికీ, మనకి మన జీవితంలో ఎన్ని పోరాటాలు, తుఫాన్లు చెలరేగినప్పటికీ, ఎంత పెద్ద పోరాటం అయినప్పటికీ ప్రార్థనతో జయించవచ్చండి. ప్రార్థనతో జయించవచ్చు. ఈ 3 తొట్టెల గురించి మనం నేర్చుకున్నప్పుడు, ఆ పిండి కూడా విషంలాగా అయిపోయినటువంటి ఆహారాన్ని మరి మార్చినట్లుగా, మధురంగా మార్చినట్లుగా చూస్తున్నాము. వాటర్ కూడా వైన్గా మారినట్లు మనం చూస్తున్నాము. అలాగే మరి వాళ్ళ ఇంటిలో ఏమీ లేని పరిస్థితిలో ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు, ఆ 2 పిల్లల్ని తీసుకెళ్ళిపోవడానికి సంసిద్ధమైనప్పుడు, ఆ తల్లి ఏ విధంగా ప్రభు పాదాలు పట్టుకుని
ఆ యొక్క సమస్యను ఎదుర్కొందో, తీర్చుకోగలిగిందో అది మనం చూస్తున్నాము. మన జీవితంలో ఎలాంటి సమస్యలు అయినప్పటికీ మరియ దగ్గరకు వచ్చినప్పుడు రాళ్ళ దెబ్బలు కానీ, మరి ఆమెని కొట్టి చంపేటువంటి పరిస్థితులు, అలాంటి పరిస్థితిని కూడా జయించడానికి ప్రభు సహాయంగా ఉన్నాడండి. మరి ఇలాంటి గొప్ప కార్యాలు చేసేటువంటి దేవుడు మనకున్నాడండి. ఎంత మంచి దేవుడు అంటే ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలముల కంటే మిక్కిలి హెచ్చైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడండి. ఎట్టి పరిస్థితి అయినా సరే, ఎలాంటి ప్రాబ్లం అయినా సరే ఆయన దగ్గరకు వచ్చినట్లయితే ఆయన చాలిన దేవుడుగా ఉన్నాడండి. నాకు అనేక విషయాల్లో చాలిన దేవుడుగా ఉన్నాడని నేను ధైర్యంగా చెప్పగలను. నా ప్రభు నా జీవితంలో ఎన్ని సాక్ష్యాలు, ఎంత విజయాన్ని ఇచ్చాడంటే, ఏదో ఆర్థికంగా బాగున్నామని కాదు కానీ ఆత్మీయంగా దేవుడు విషయాల్లో కూడా, చిన్న చిన్న విషయాల్లో కూడానండి. ఒక్కొక్కసారి ఫర్ ఎగ్జాంపుల్ ప్రేయర్కి వెళ్ళేటప్పుడు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, నా పిల్లలు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఎంతైనా ప్రేయర్కి వెళ్ళేటప్పుడు లేట్ అయ్యేది. కొన్ని వస్తువులు చాలా రోజుల నుంచి కనిపించకుండా థ్యాంక్ యూ జీసస్. గుండె దాడ అప్పుడప్పుడు వస్తూ ఉంటుందండి. సమస్యని కొంచెం తగ్గింది. అయితే ప్రేయర్కి వెళ్ళేటప్పుడు నాకు పరీక్షలు ఎదురవుతూ ఉండేవి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు. కొన్నిసార్లు లేట్ అవుతూ ఉండే అనమాట. ఆ వస్తువులు కొన్ని వస్తువులు చాలా రోజుల నుంచి కనిపించినప్పుడు ఆ సమయంలో కనిపించాలి అని బ్రదర్ కోరేవాళ్ళు అనమాట. ఎక్కడ 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 చాలా రోజుల నుంచి ఈ వస్తువు కనిపించటం లేదే, ఇప్పుడు నేను ఎక్కడ తీసుకొచ్చి ఇవ్వాలి, నా ప్రభువా నా ప్రభువా ఇట్లాగే అనుకునేదాన్నండి నేను. నా ప్రభువా నీ సన్నిధికి వెళ్ళాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాను. మరి లేట్ అయిపోతుంది, ఇప్పుడు ఈ వస్తువు కనిపించలేదు, ఇది నాకు తీసుకొచ్చివు, ఇది చూపించు అని అన్నారు బ్రదరు. మరి ఎలాగ ప్రభువా నా ప్రభువా ఈ విధంగానే అనుకుంటా నేను ప్రార్థన చేసుకుంటా వెతికేదాన్నండి. ఒక్క నిమిషంలో నాకు దొరికేది. ఇంత చిన్న చిన్న విషయాల్లో కూడా ప్రభువు నాకు ఎంత సమీపంగా ఉండి సహాయం చేసిన విషయం. పెద్ద పెద్ద విషయాలు కూడా ఉన్నాయి. చిన్న విషయాన్ని చూపిస్తున్నాను నేను మీకు. అట్టి విధంగా దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత కనికర సంపన్నుడు అంటే ఆయన గురించి ఒక్క మాట చదువుకుని వాక్యాన్ని ముగించుకుందాము. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 57వ అధ్యాయము 15వ వచనం. మహాఘనుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చున్నాడు. నేను మహోన్నతమైన స్థలములో నివసించువాడును, అయినను వినయము గల వారి ప్రాణం ఉజ్జీవింపచేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు, వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్ద నేను నివసించుతున్నాను. హల్లెలూయా. ఈ మాట అంటే నాకు చాలా ఇష్టం అండి. బై హార్ట్ చేయండి ఈ మాట మీరు పెట్టుకుని. నాకు బాగా ఇష్టమైన మాటలు నేనేం చేస్తానంటే, నోట్స్ ఉంటుంది కదా, ఆ నోట్స్లో 10 సార్లు రాసేస్తాను. ఆ రిఫరెన్స్ కానీ ఆ వాక్యాన్ని కానీ 10 సార్లు రాసేస్తానండి. ఆయన ఎలాంటి వాడంటండి, మహాఘనుడంట, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి ఇలాగ సెలవిస్తున్నాడు. ఆయన మహోన్నతమైన స్థలముల్లో నివసించేవాడంట, మహోన్నతమైన స్థలముల్లో. అందుకని పరిశుద్ధుడు ప్రకటన గ్రంథంలో ఉంటుంది కదా, పరిశుద్ధుడు అని నిత్యము కోట్ల దూతలతోటి 24 పెద్దలతోటి ఆయన పొగడబడుచున్నటువంటి ఆ గొప్ప దేవుడు ఆ పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని పెట్టుటకు కూడా చిన్న శిశువు రూపంలో ఆయన రావటం జరిగిందండి. ఆయన మనం ఎంతగా ఆరాధించాలి. నిజమైన క్రిస్మస్ అంటే ఆయనను హృదయమారా ఆరాధించాలి. మన క్రిస్టియన్స్, నిజంగా క్రిస్మస్ చేసే క్రిస్టియన్స్ మనం ఈ రోజు నుంచి ఒకటి నేర్చుకుందాము. నేను కూడా నేర్చుకున్నాను. హ్యాపీ క్రిస్మస్ అని మనకి చెప్పినప్పుడు హ్యాపీ క్రిస్మస్ ఎవ్రీడే అని చెప్దాం. నేను కూడా అది నేర్చుకున్నాను. హ్యాపీ క్రిస్మస్ ఎవ్రీడే. మనకు ఒక్కరోజే కాదండి, క్రిస్మస్ ఎవ్రీడే కావాల్సింది. అంత గొప్ప దేవుని దగ్గరికి, ఇంత మహోన్నతమైన దేవుని దగ్గరికి, ఆయన యొక్క మేళ్ళు అనుభవించి ఎక్స్పీరియన్స్ చేస్తున్నటువంటి మనము హ్యాపీ క్రిస్మస్ ఎంత హ్యాపీగా జరుపుకోవాలండి. హృదయమారా సంతోషిస్తూ గంతులు వేస్తూ
ఆయన ఆరాధిస్తూ సాగిలపడుతూ ఏ విధంగా అయితే జ్ఞానులు సాగిలపడి ఎంతో దూర ప్రాంతం నుంచి ఎన్నో దినములు ప్రయాణం చేసి వచ్చి శిశువు దగ్గర వాళ్ళంట వాళ్ళ గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఇంకెప్పుడన్నా సమయం ఉన్నప్పుడు చెప్తాను. అయితే వాళ్ళైతే ఎంతో దూరాన్ని నుంచి వచ్చి ఎన్నో కిలోమీటర్స్ అన్నీ నేను నోట్ చేసుకున్నాను కూడా. అయితే వాళ్ళు శిశువు దగ్గరికి వచ్చి సాగిలు పడినప్పుడు వాళ్ళు మామూలు మనుషులు కాదు, వాళ్ళు రాజులు కూడా అని, రాజవంశం నుంచి వచ్చిన వాళ్ళు అని కూడా మరి చరిత్ర చెప్తుందనమాట. గొప్పవాళ్ళు వాళ్ళు, మామూలు అంటే మనకలాంటి సామాన్య మానవులు కాదు, మంచి జ్ఞానవంతులైనటువంటి వారు, ఎమినెంట్ పర్సన్స్ అనమాట. ఇలాంటి వారు కూడా, అంత గొప్పవారు కూడా శిశువు దగ్గరికి వచ్చి సాగిలు పడ్డారండి. వాళ్ళకైతే శిశువు గురించే తెలిసింది, కానీ మనకైతే ఆయన ప్రాణం పెట్టాడని కూడా మనకు తెలుసండి. ఆయన రక్తాన్ని మనందరి కోసము దారలు దారలుగా వలగబోసాడని మనకి తెలుసండి. ఆ దేవుని దగ్గరికి వచ్చి మనం ఏ విధంగా క్రిస్మస్ చేసుకుంటున్నాం. దేవుడి చిన్న వాక్యమును దీవించును గాక.